కాదమ్మా, ఇంతమంది పేరెంట్స్ వచ్చారు, స్వీట్ తినిపించాలి కదా. కాదు, ఆకలేస్తుంది. అందుకే సేమియా ఒకటి తయారు చేయబోతున్నాం. సేమియా తయారు చేయబోతున్నాయి. సారీ అండి రాకేష్ టీమ్, తను ఏమనుకోవద్దు మీరు. హలో, మీరు సేమియా చేస్తే అది ఉప్మా అవుతుంది. సారీ అండి, తన భాస్కర్ టీము, క్షమించండి. ఒక్క నిమిషం భయ్యా, సేమియా సారీ, టీమే లేదు. ఫాదర్స్ అందరి కోసం ఇప్పుడు ఓ మంచి పాయసం తయారు చేయబోతున్నాము. సో లెట్స్ డు ఇట్. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా ప్రొడక్షన్ రంగమ్మ మంగమ్మ ఎవరా అని మీరు వాళ్ళిద్దరూ ఎవరో తెలియక సతమతం అవుతున్న ఆడియన్స్ కి ఈ రోజు క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసారు మన ప్రొడక్షన్ రంగమ్మ మంగమ్మ. జనరల్ గా నాన్నలు ఒప్పుకుంటే మేము ఉంటామన్నారు, ఇది తింటే నాన్నలు ఉంటారా? బాను, లండన్ నుంచి వచ్చిందా గిన్నెలు రావడానికి ఇక్కడికి ఏంటి ఏం చేస్తున్నారు? నాకు చాలా ఇష్టం, సేమియా చేస్తున్నా. ఇష్టమైతే తినాలి కానీ మరీ సేమియాల్లో అయిపోతారంటారా మీరు? ముందుగా స్టవ్ పైన వెలిగించుకోవాలి. ఎందుకో తెలుసా? కింద వెలిగించుకుంటే మండుద్ది కాబట్టి మనకి. మండింది. మీ ఎంట్రీ ఎప్పటి నుంచి మండుతుంది, ఇంకెవరికి చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ముందుగా నూతులో ఇవి వేయించుకోవాలి. మూతులోనూ కాదు, అది నేతిలో. అక్క, నేతిలో ఎందుకు వేయించాలి? అవి మంచి కలర్ వస్తాయి. అమ్మ ఈయన్ని కూడా అందులో వేసి వేగించమ్మ, మంచి కలర్ రావాలి. అదిరిపోయింది. సేమియా ఇంకా చేయలేదు కదా నాన్న? సేమియా కాదులేరా నేను అన్నదే. ఇంకేం చేస్తున్నారు నెక్స్ట్? ఇది ఫస్ట్ వేగిన తర్వాత అబ్బా మంచిగా అందంగా నాలా తయారవుతాయి. మేకప్ వేసారు దానికి. తర్వాత పాలు వేసుకోవాలి. అవి బాగా మరగాలంటే ఎవరైనా పాట పాడాలరా? మధుప్రియ రారా? రష్మి, సేమియాలో లాస్ట్ లో ఏమేయాలి? సేమియా తెలీదా? పచ్చిమిరగాయలు వేయాలి కదా. రండి సార్, ఇదిగో మనకు పాలిచ్చింది ఈయనే. పాడు. దాని కుడి భుజం మీద సేమ్యా, దాని ఎడం భుజం మీద ఉప్మా. మరి మన గాన కోకిల తన పాటతో పాలు పొంగించబోతుంది. రెడీ మధుప్రియ? దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తపు రైకను మరియా, నాది రమ్మంట రాత్రి రసలియా, దాని పేరే సరంగ దరియా. పొంగట్లేదేంటి? యాంకర్ రష్మి రావాలి. నేను వచ్చి పాట పాడాలా, డాన్స్ చేయాలా? కొంచెం మేకప్ తీసి ఇందులో. చెప్పు, సేమ్యా పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పేవేంటి? కేజీ మైదా పిండి. అవును. ఇందుకు గదు ఆయన వెళ్ళిపోయింది. కేజీ మైదా పిండి, 1/2 కిలో చింతపండు, 2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కిలో గన్నేరుపప్పు, వేడి శనగల, జీడిపప్పు, కిస్మిస్లు, బాదాం పళ్ళు. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? అదిరిపోయింది. ఇంకా సేమియా అవ్వలేదు కదా? సేమియా కాదులే నాన్న. సారీ అండి, వరకోవద్దు. పూర్ణ గారు మీరు చెప్పండి, సేమియా ఎలా చేస్తారు అందుకు పోనీ? నేనైతే ఫస్ట్ పాలు, ఆ తర్వాత సేమియా, ఆ తర్వాత షుగర్ మంచిగా అలా కుక్ చేసి అలా స్టిర్ చేయాలి. మేడం ఇవన్నీ రావాలంటే ముందు స్టవ్ వెలిగించాలి, మీరు స్టవ్ మర్చిపోయారు. అప్పుడు ఇలా వస్తేనే ఇంకా పక్కన ఒక పాన్ లో కొంచెం గీ పెట్టుకొని క్యాష్యూ నట్స్, కిస్మిస్ అవన్నీ వేసి మళ్ళీ స్టర్ చేయాలి. అదే జిర్రన చేస్తే సేమియా రెడీ. వర్ష సేమియా రెడీ. దాని నుంచి అదిరిపోయింది అంటున్నాడు. ఈయనకే పెట్టు ఫస్ట్ కప్పు. అదిరిపోయింది. ఏమదిరిపోయింది? సేమియా. ఇప్పుడు సేమియా టేస్టింగ్ కోసం ఫాదర్స్ అందరు రావాలి.
children to come and join their daddies, please. బాను లండన్ నుంచి వచ్చి పాయసం చేసింది. ఇతన్నాక మీరందరూ కూడా లండన్కి వెళ్ళాలని. సో అందరికి ఒకటి పాస్ చేస్తాం. అది గారండి హెల్ప్ చేయండి కొంచెం. రండి. Daddies, all the best. శాంతి గారు డాడీని మిస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ స్టేజ్ మీద ఫాదర్స్ డే అప్పుడు మా నాన్నగారు నేను తలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి పిల్లోడు కూడా వాళ్ళ నాన్నగారు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫస్ట్ రాగానే వాళ్ళ పిల్లలు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నా మేమే పాపం చేసాము, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళ డాడీ హీరోలు అన్నప్పుడు నాకు కూడా గట్టిగానే ఉంది, మా నాన్న కూడా హీరో అని. కానీ మా దగ్గర లేరు ఇప్పుడు. ఇంత ఉంది, ఏ లాభం, సంపాదిస్తున్నాను, ఇప్పుడు చూసుకోవడానికి మా నాన్నగారు లేరే అన్నప్పుడు ఉంటే చాలా బాధేస్తుంది. మా నాన్నగారిని ఇప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటాను. మళ్ళీ జన్మనుంటే మా నాన్నగారి కడుపునే పుట్టాలి. పవిత్ర, మీ ఫాదర్ కూడా చాలా రీసెంట్ గా హీ పాస్డ్ అవే. ఖచ్చితంగా ఇంతమంది పేరెంట్స్ ని స్టేజ్ మీద చూసేటప్పుడు ఎక్కడో లోపల ఒకవైపు హ్యాపీనెస్ ఉంటది డెఫినెట్ గా, కానీ ఒకవైపు మిస్సింగ్ ఫీలింగ్ ఉంటది. చాలా ఉందక్క. బేసిక్ గా మనం చిన్నప్పుడు నాన్నతో మనకి అడుగులు రానప్పుడు నడిపిస్తారు, మనకి గేమ్స్ ఆడేటప్పుడు భుజాన్ని ఎక్కించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ సమ్ ఆఫ్ కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఆయన బతుకున్నప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో, ఆయన ముట్టుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత పాడు మీద పడుకున్నప్పుడు కాళ్ళు ముక్కుతారు కదా, అప్పుడు నేను మాట్లాడి. అండ్ అందరూ ఫాదర్స్ కి చెప్తున్నాను, దయచేసి ఎవరు డ్రింక్ చేయకండి అండ్ మమ్మల్ని ఇట్లా అనాథలను చేయకండి అంతే. ఎన్నున్నా ఎంతున్నా డాడీ లేని లోటు ఎప్పటికీ తీరదు ఎవరికైనా. చాలా బాధగా ఉంటది లేకపోతే. ఆయన వాళ్ళ అబ్బాయికి తినిపిస్తూ నాకు ఒక స్పూన్ పెట్టగానే అసలు నేను తట్టుకోలేను. డెఫినెట్ గా ఆ వర్డ్ అనేది బ్యాడ్ పేరెంట్స్ గుడ్ పేరెంట్స్ అనేది ఉంటారా లేదా నాకు తెలీదు. నేను మాత్రం ఎప్పుడు ఇలాంటి ఎఫెక్షన్ చూడలేదు నా ఫాదర్ దగ్గర నుంచి. లైక్ ఐ సెడ్, లైఫ్ అనేది డిఫరెంట్ వేస్ లో మీకు టెస్ట్ చేస్తుంది. డిఫరెంట్ గా మనం అందరూ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చాం. ఆల్ ఐ కెన్ సే ఇస్ లైఫ్ అంటే ఇంతే, ఏం చేయలేము. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే. నిజంగా నాకు ఈ కాన్సెప్ట్ మా డైరెక్టర్ చెప్పగానే, లేదు నేను ఈసారి ఏడవను చెప్పాను. ఓకే, లైక్ ఐ సెడ్, లైఫ్ అంటే ఇంతే. కొన్ని విషయాలు తప్పువు, బట్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పిల్లలకి ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. కొంతమందికి ఇవి దక్కుతాయి, కొంతమందికి ఇవి దక్కువు, కొంతమందికి ఇవి కొన్నాళ్ళు దక్కుతాయి, కొంతమందికి ఫర్ ఎవర్. హ్యాపీ ఫాదర్స్ డే. మీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై
ఉన్నది మీరొకరు మీ ఒడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఓకే ఈ ఎపిసోడ్ వచ్చి సపోజ్ టు బి హ్యాపీ ఫాదర్స్ డే యు గోట్ బి హ్యాపీ పాపం అందరూ వేరే మూడ్ లో ఉంటే నా పాయసం తిని ఏడుస్తున్నాడు ఆల్రైట్ సో మొత్తానికి ఫాదర్స్ డే స్పెషల్ నాన్న నా హీరోలో పాయసం టేస్టింగ్ ఎపిసోడ్ మాత్రం మొత్తం ఒక స్వీట్ పాయసం ఎమోషనల్ గా మార్చేశారు. హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఆల్రైట్ Okay. థ్యాంక్ యూ.